వేడి వేడి చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా సూపర్గా చాలా ఫాస్ట్గా ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ ఫుల్ లెంత్ వీడియోలో కవర్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, నా పేరు భాను మాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఈ చికెన్ దమ్ బిర్యానీకి అయితే మనం 1 కేజీ చికెన్ తీసుకున్నాం, 1 కేజీ బియ్యం తీసుకున్నాం. 1 కేజీకి ఎలా ఉండాలో అనేది మనమైతే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం. టమాటాలు అండ్ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాము. అలాగే పలావ్ దినుసులు ఉంటాయి కదా, పలావ్ దినుసులు, చెక్క, లవంగాయలు, జీలకర్ర అండ్ యాలకులు, వాటితో పాటు రైస్లోకి జీడిపప్పు, ఇవన్నీ అండ్ టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ కూడా బిర్యానీ మసాలాలలో వస్తాయి. ఇవన్నిటిని ఏం చేసామంటే సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాము. వీటితో పాటు మిక్సీ అయితే చిన్నులపాయలు, అల్లము, నువ్వులు, వీటిని అయితే ఈ మూడింటిని కలిపి మిక్సీ అయితే వేస్తున్నాం. మసాలా అండి ఇది. అన్నిటిని మిక్సీ చేసి ఈ మసాలాను కూడా పక్కన పెట్టుకున్నాం. మనం ఇంకా చికెన్ తీసుకున్నామండి. మనం 1 కేజీ రైస్లోకి 1 కేజీ చికెన్ తీసుకున్నాము. ఈరోజు కేజీ చికెన్ రేట్ అయితే 240 రూపాయలు ఉంది. నేనైతే షాప్ నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చి మా మమ్మీ 2 టైమ్స్ అయితే కడిగింది. అదంతా క్లీన్ చేసుకుని నీట్గా దీంట్లో తగినంత పెరుగు వేసుకుందాం. మ్యాగ్నేట్ చేద్దామండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేయడానికి ఫస్ట్ పెరుగు వేసాం, తర్వాత మన చికెన్ పీసెస్ పడటానికి ఉప్పు వేసాం, కల్లుప్పు తగినంత, తర్వాత దాంట్లో పసుపు వేసాము. పసుపు తర్వాత మన ఇంట్లో కారం ఉంటుంది కదా, అన్ని దినుసులన్నీ కలిపిన కారం ఉంటుంది కదా, ఆ కారం వేసుకున్నాము. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్స్ చేసాం కదా, అది కొంచెం ఒక 2 స్పూన్లు అయితే వేసామండి, మొత్తం వేయకుండా, ఎందుకంటే తర్వాత రైస్లోకి వేసుకోవాలి. అది కొంచెం ఒక 2 స్పూన్లు వేసాం. తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కూడా ఒక 2 టీ స్పూన్స్ అయితే వేసాము. తర్వాత లాస్ట్లో శనగాయలు పోసుకున్నాం, నూనె పోసుకొని వీటన్నిటిని బాగా చేత్తో కలుపుకొని ఆ మ్యాగ్నేట్ అయ్యేలాగా ఆ పీసెస్కి మనం ఇప్పుడు దాకా వేసిన మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా ఇలాగ బాగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని మినిమం కనీసం మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కనీసం మినిమం 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. మేమైతే 3 అవర్స్ మ్యాగ్నేట్ చేసామండి. 3 అవర్స్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇలా పొయ్యి మీద అయితే పెట్టాము. కనబడుతుంది కదా, జస్ట్ గ్యాస్ మీద పెట్టాము, మూత వేసాము. ఎందుకంటే ఇది తర్వాత ఉడికించాలండి. ఉడికిస్తే ఏంటంటే పీసెస్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పుదీనా కూడా ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఈ పుదీనా కూడా ఈ మ్యాగ్నేట్ అయ్యే చికెన్లో వేసేసాము కొంచెం. తర్వాత రైస్లో కొంచెం ఉంచాము. ఇలా వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసాము. ఒక 15 మినిట్స్ అలా పెడితే చికెన్ బాగా ఉడికిపోయిద్ది. ఈ లోపల మనం రైస్ విషయానికి వద్దాం. రైస్ కూడా మనం ఒకేసారి రెండు ఒకేసారి వండితే ఏంటంటే చిన్న ఫాస్ట్గా అయిపోయింది. 1 అవర్లో బిర్యానీ రెడీ అయిపోయింది. సో మన కాన్సెప్టే 1 అవర్లో బిర్యానీ చేయడం కాబట్టి ఫస్ట్ అయితే మనం పక్కనే ఒక బాండీ పెట్టుకున్నాము. మనకు కావాల్సిన పాత్ర అయితే పెట్టుకొని దాంట్లో ఇందాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడానికి తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, అలా సాల్ట్ వేసుకుంటే తొందరగా గోల్డ్ కలర్లో తిరిగిపోతాయి అన్నమాట. చికెన్ చూసారు కదా 10 మినిట్స్కి ఎలా అయిపోయిందో, బాగా కుక్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఇలాగ ఒక పీస్ తీసుకుని టేస్ట్ చేసినా కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. చికెన్ కర్రీలానే ఉంది ఆల్మోస్ట్. పలావ్ దినుసులు ఉంటాయి కదండి, పలావ్ దినుసులు చెక్క, లవంగాయలు, ఆకులు, ఉల్లిపాయలు ఇవన్నీ ఏంటంటే మనం వేసేసాం అనమాట. మసాలాకు సంబంధించినవి అన్నీ వేసి తిప్పేస్తున్నాము. ఆ చికెన్ అయితే ఆఫ్ చేసామండి 15 మినిట్స్ తర్వాత. అది 80% కుక్ అయిపోయింది. జస్ట్ ఒక 20% రైస్లో ఉడికితే సరిపోయింది అనమాట. చికెన్ అయితే పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఫోకస్ అంతా మన రైస్ మీదే ఉంది. ఇందాక మసాలా పేస్ట్ కొంచెం తీసాం కదా, 2 స్పూన్లు వేసాము. మిగిలినంతా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని ఈ మసాలా ఎప్పుడైతే మనం నూనెలో వేసి ఇవన్నీ వేపుతూ ఉంటామో స్మెల్ బాగా వస్తుందండి ఎప్పుడైతే మసాలా వేస్తామో. ఈ పలావు బాగా ఉడికించిన తర్వాత కొంచెం ఇలాగ జస్ట్ అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ మనకి టమాటాలు అనేది కొంచెం వేసుకుంటారండి, ఎక్కువ కాకుండా జస్ట్ ఒక 2 కాయలు 3 కాయలు కోసేసి, అండ్ జీడిపప్పు కూడా ఒకేసారి వేసేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే రైస్ కండి మనం వండేది బిర్యానీ కదా, ఇవన్నీ బిర్యానీలో మనకు కనబడతా ఉంటాయి. టమాటాలు కూడా ఎక్కువ కొయ్యమాకండి, ఎందుకంటే ఎక్కువ వస్తే అదేంటంటే టేస్ట్ వేరే అయిపోద్ది. వీటితో పాటు ఇందాక తరిగి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఇవి కూడా వేసేసాము. ఇవి కూడా వేసేసి ఒకేసారి ఇప్పుడే వేయాలి, ఫైనల్లో కాదు. ఫైనల్లో గార్నిష్ కోసం వేసుకోవచ్చు కానీ బట్ రైస్లో వేసేసుకోవాలి. ఫస్ట్లో రైస్లో ఉండాలి కదా, రైస్కి అయితే వేసేసుకోండి. అండ్ వీటితో పాటు గరం మసాలా కూడా కొంచెం వేసాము. ఆల్రెడీ ఇందాక కర్రీలో వేసామండి, సో దీంట్లో కూడా కొంచెం వేసామన్నమాట. దీంట్లోనే ఎక్కువ వేసుకోవాలి రైస్లో. కర్రీలో జస్ట్ ఏదో ఫ్లేవర్ కోసం వేసుకోవడమే. ఇది గరం మసాలా వేసేసుకున్న తర్వాత మనకి కొలత డబ్బా ఒకటి తీసుకోవాలండి. లీటర్కి 1.5 లీటర్, అంటే లీటర్ బియ్యానికి 1.5 లీటర్ నీళ్ళు ఎలాగో పోస్తామో సో మనం లీటర్ డబ్బా ఒకటి తీసుకున్నామండి. 1.5 లీటర్ అయితే పోసింది మా మమ్మీ. ఇదేనండి మా కొలత డబ్బా, ఏషియన్ పెయింట్స్ది 1 లీటర్ ఏషియన్ పెయింట్స్ అనమాట ఇది. మేము దీంట్లో బియ్యం తీసుకున్నాం. అలాగే బియ్యం కూడా ఒక 10 మినిట్స్ ముందులైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఆల్రెడీ ఇప్పుడు దాకా పోసిన ఎసరు ఉంటుంది కదండి, మేము డబ్బాకి 1.5 ఎసరు పోస్తారు కదా, బేసిక్ రూల్ కదా. మన డబ్బా బియ్యానికి 1.5 ఎసరు అయితే మరుగుతుంది. ఇప్పుడు దాకా నానబెట్టుకున్న మన బియ్యం ఉంటుంది కదండి, ఆ బియ్యం అన్నీ దీంట్లో వేసేసాము. మేమైతే నార్మల్ బియ్యమే తీసుకున్నాము, లలిత బ్రాండ్ తీసుకున్నాం. మీరు కుదిరితే బాస్మతి రైస్ అయితే యూజ్ చేసుకోవచ్చు.
సో ఎవరిష్టం వాళ్ళది. మేమైతే నార్మల్ రైసే వేసేసామండి. 1 kg రైస్ వేసాం కదా ఈ మసాలా వాటర్లో. సో ఈ దినుసులు కానీ మసాలా దినుసులు పేస్ట్ అవన్నీ బాగా కలిసేలాగా మొత్తం తిప్పేసుకున్నాం రైసు. ఈ స్టేజ్లోనే ఏమన్నా సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏమన్నా చాలేదంటే చూసి చెక్ చేసుకొని వేసుకోవాలి. మా మమ్మీ తగినంత సాల్ట్ అయితే వేసేసి ఇంకా మొత్తం మూత పెట్టి ఇలా బయటికి తీసిన ఒక 10 minutesకి అయితే ఇలా ఉంది. 10 minutes రైస్ ఉడికిచ్చిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ఉడికి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ, ఆ చికెన్ అంతా దీంట్లో వేసేసుకున్నాము. మనది కేజీ చికెనే కాబట్టి మా మమ్మీ టాప్లో వేసేసి మొత్తం తిప్పేసింది. సో ఎందుకంటే ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయిందండి. 70 to 80% అయితే చికెన్ అయితే కుక్ అయిపోయింది. రైస్ కూడా అయిపోయిందండి. 60 to 70% అయితే అయిపోయింది రైస్ కూడా. సో మొత్తాన్ని ఇలాగ తిప్పేసింది గంటితోనే. మామూలుగా అయితే జనరల్గా ఏం చేస్తారంటే లేయర్స్గా వేసుకుంటారు. సో మాది తక్కువే కాబట్టి 1 kg కాబట్టి ఇలా చేసేసాము. మీరు ఎక్కువ వండుకుంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే రైస్ ఒక లేయర్, చికెన్ కర్రీ ఒక లేయర్, రైస్ ఒక లేయర్, కర్రీ ఒక లేయర్ ఇలా వేసుకొని ఫైనల్గా మనం పైన గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇవన్నీ పెట్టి సో దమ్ అయితే పెడతారండి. మనం ఏం చేసామంటే లాస్ట్లో చికెన్ కర్రీ అనేది రైస్లో వేసేసి ఆ చికెన్ కర్రీలో ఉన్న దాని ఫ్లేవరు మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసింది. లాస్ట్లో నెయ్యి అయితే వేసింది. మనం పైన గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ ఏమి వేసి దమ్ అయితే పడతలేదు. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడైతే మనం అలా దమ్ పట్టుకుంటే బాగుంటుంది. మనం ఇలాగ 1 kg చేసుకునేటప్పుడైతే ఇలా సింపుల్గా చేసేసుకోవడం బెటరు. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఇలా దమ్ము పట్టే ఎక్స్ట్రా ఏముండదు. సో చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. సిమ్లో పెట్టి ఒక 10 minutes తర్వాత అయితే దింపేసాము. సో దింపేసిన తర్వాత ఫైనల్లో మనకి రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. బిర్యానీ అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. స్మెల్ అదిరిపోయింది. మనం ఫైనల్ లాస్ట్లో అయితే మనం మిగిలిన కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసాము. కుదిరితే కొంచెం కలర్ కూడా వేసుకోండి. ఇలాగ లైట్గా కొంచెం కలర్ అయితే వేసింది మా మమ్మీ. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయినాయండి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి ఉన్నా కదా, మ్యాగ్నేట్ చేసి మనం కుక్ చేసాము. మరలా రైస్లో కుక్ అయినాయి. అందువల్ల ఏంటంటే చికెన్ పట్టుకోగానే ఊడొచ్చేస్తుంది. అంత మెత్తగా అయితే కుక్ అయినాయి. చాలా బాగున్నాయి, చాలా జ్యూసీగా ఉంది. మన ఫైనల్ రిజల్ట్ అయితే ఒకసారి చూసేయండి. ఎంత బాగుందో చెప్పండి. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ వీటితో పాటు కొంచెం పెరుగు చట్నీ కూడా చేసింది మా మమ్మీ. చూడడానికి చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంది. ఒకసారి తిని కూడా చూద్దాం, టేస్ట్ ఎలా ఉందో తెలియదు కదా, ఒకసారి టేస్ట్ కూడా చూసేద్దాం. ఇలాంటి బిర్యానీస్ అనేవి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా వర్క్స్ ఏం పెట్టుకోకుండా నీట్గా మనకు ఫ్లేవర్ ఎక్కడ కూడా తగ్గకుండా మంచిగా చేసుకోవాలంటే ఫాస్ట్గా మాకు మొత్తం కలిపి ఇది 1 hour పట్టింది. బయట అయితే వర్షం పడుతుంది బాగా ఫుల్గా. సో లోపల మేము వేడిగా బిర్యానీ చేసుకున్నాం. ఈవినింగ్ టైం అండి ఇదంతా ప్రిపేర్ చేసింది. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా కుదిరింది. అండ్ ఉప్పు కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయింది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. దీంతోపాటు మనం తినడానికి కొంచెం పెరుగు చట్నీ కూడా చేసుకుంది. కట్ట ఉన్నా కూడా చాలా బాగుంటుందండి, కట్ట కూడా చేసుకోవచ్చు. కాకపోతే అంతా మనం చేసిన కేజీ కాబట్టి తక్కువ మనం అయితే పెరుగు చట్నీ అయితే చేసుకున్నాం అనమాట. సో పెరుగు చట్నీతో ఇది కూడా ట్రై చేసి చెప్తాను. ఇంకా పెరుగు చట్నీతో కూడా ట్రై చేశాను. దీన్ని కలియా అంటారు కొన్ని ఏరియాల్లో. సో దీంతో కూడా ట్రై చేస్తే ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఈ వీడియో ఎక్కడదా చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ ఏమున్నా కానీ ఏమైనా మాట్లాడాలనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లోకి రండి, కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో వీడియో కింద కామెంట్ పెట్టండి. వీడియో అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.